శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర చదువుకుంటున్నాం। రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం ఈ గ్రంథంలో రెండు చరిత్రలు ఉన్నాయండి, ఇద్దరు అవధూతల చరిత్రలు ఉన్నాయి। అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర, అవధూత శ్రీ రాకాడి బాబా చరిత్ర। ముందు మనం చీరాల స్వామి గారి చదువుకుని అది అయిన తర్వాత శ్రీ రాకాడి బాబా గారి చరిత్ర మనం చదువుకుంటాం। మనం కవర్ పేజీ నుంచి చదువుకోవడం అనేది ఉంది కదా। నేను దర్శించిన మహాత్ములు రెండు, అవధూత శ్రీ చీరాల స్వామి, అవధూత శ్రీ రాకాడి బాబా। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। ముందు మాట చీరాల స్వామి చరిత్ర। ముందు మాట, పుట్టింది మొదలు గిట్టే వరకు జీవులు తృప్తి, శాంతి, ఆనందాల కోసం ప్రాకులాడుతుంటారు। మనం పుట్టింది మొదలు మళ్ళీ పోయే వరకు మనం అందరం అన్ని జీవులు తృప్తి, శాంతి, ఆనందం వాటి కోసమే ప్రాకులాడుతుంటారు, అంతే కదండి। మనం తృప్తిగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అదే కదా మనం కోరుకునేది। ఎప్పుడు దుఃఖంతో ఉండాలని కోరుకోం కదా, దానికోసం ఏం చేస్తాం, ప్రాకులాడుతూనే ఉంటాం। అసలు మొత్తం ప్రాకులాడేది దానికోసమే। మనం డబ్బు సంపాదించినా లేకపోతే మనకి కుటుంబం ఉండాలనుకున్నా ఏది చేసినా సరే, ఏ పని చేసినా సరే తృప్తి, శాంతి, ఆనందం వీటి కోసమే ప్రాకులాడుతాం మనం। విషయ సుఖాలలో ఇవి లభిస్తాయని భ్రమించి వానిని పొందే యత్నంలో మరింత దుఃఖానికి లోనవుతారు। మనం అనుకుని విషయ సుఖాల్లో ఇవి లభిస్తాయి అనుకుంటాం మనం, బయట ఈ మెటీరియల్ లైఫ్ వీటిల్లో మనకి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మనం రోజు నిత్యం వేటి కోసం అయితే పాకులాడుతూ ఉంటున్నామో వాటి వలన అవి లభిస్తాయని భ్రమించి వానిని పొందే యత్నంలో దాన్ని పొందే దాంట్లో మరి ఏమవుతుంది, ఇంకా దుఃఖానికి లోనవుతాం। దాని ద్వారా మనకు ఆనందం, తృప్తి, శాంతి వస్తాయి అనుకుంటూ ఉంటాం మనం। నిజానికి రావు అవి తాత్కాలికం, వచ్చిన తాత్కాలికంగా వస్తాయి। శాశ్వతమైన తృప్తి, శాంతి, ఆనందం అవేమీ రావు దాంట్లో వస్తుంది అనుకుంటాం। కొందరు డబ్బు కోసం, కొందరు పదవి కోసం, ఇట్లా అన్నీ మనం పాకులాడుతూ ఉంటాం అన్నమాట। కానీ దుఃఖస్పర్శయే లేని ఆనందాన్ని యత్నంతో సాధించుకోగల ధీరులు వేలకొకరు ఉంటారని ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు అన్నాడు। కానీ దుఃఖం అనే స్పర్శ కూడా లేని, అసలు దుఃఖం అనేదే ఉండదట, అలాంటి ఆనందాన్ని యత్నంతో సాధించుకోగల వాళ్ళు, అలాంటి ఆనందాన్ని వాళ్ళ ప్రయత్నంతో సాధించుకోగల ధీరులు వేలకొకరు ఉంటారని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అన్నారు। వేలకొక్కడు ఉంటారు అలాంటి వాళ్ళు అన్నారట। మరి కలియుగం ఎప్పుడు, ద్వాపర యుగంలో అన్నారు కృష్ణుడు, ఆ యుగంలో। మరి కలియుగం సంగతి వేరే చెప్పాలా, మరి ఇప్పుడు మనం ఉన్నది కలియుగం, ద్వాపర యుగం కాదు కదండి, కలియుగం। అప్పుడు వేలకొక్కళ్ళు ఉంటే కృష్ణుడి టైంలో, మరి ఇప్పుడు అది అందుకని మరి కలియుగం సంగతి వేరే చెప్పాలా। కలి ప్రభావాన్న మానవులు పాపాలు చేస్తూ దుఃఖిస్తుంటారని తద్విముక్తిని కోరే ముముక్షువుల రక్షణకే పరమాత్మ అవతరించాడనే దత్తాత్రేయ గురుతత్వం అంటారని పూజ్య గురుదేవుల ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు అన్నారు। అందుకే ఈ కలియుగంలో ఇంకా అంతటి సాధించుకునేటువంటిది మనకి ఉండదు। అందుకని కలియుగంలో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మానవులు పాపాలు చేస్తూ దుఃఖిస్తుంటారు, ఎన్నో పాపాలు చేస్తూ దాని పర్యవసానంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం। తద్విముక్తిని కోరే ముముక్షువుల రక్షణకై, కానీ దాని నుంచి విముక్తిని కోరుకునే వారి రక్షణకై, ముముక్షువులు అంటారు వాళ్ళని, వాళ్ళ రక్షణకై పరమాత్మ అవతరించాడనే, పరమాత్మనైనా అవతరిస్తాడు ఎలా, దత్తాత్రేయుడిగా, దత్తాత్రేయ గురుతత్వం, దాన్నే గురుతత్వం అంటారని మాస్టర్ గారు చెప్పారట। దత్తావతారాలైన సద్గురువులు రెండు మార్గాల్లో ఉంటారు। ఈ దత్తావతారాలు ఎట్లా ఉంటాయంటే రెండు మార్గాల్లో ఉంటాయి, వాళ్ళ సద్గురువులు రెండు రకాలుగా ఉంటారు వాళ్ళు।
సనాతన సాంప్రదాయబద్ధమైన ఆచార పరాకాష్ఠతో కూడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి వారు ఆచార వ్యవహారాలను కానీ శుచి అశుచులను కానీ పట్టించుకొని శ్రీ చీరాల స్వామి వంటి అవధూతలు. ఈ రెండు రకాలు ఏంటంటే, ఒకళ్ళు ఎట్లా ఉంటారట, సనాతన సాంప్రదాయబద్ధమైన ఆచార పరాకాష్ఠతో కూడి ఉంటారనమాట. ఒకళ్ళు ఆచారంతో వాటితోటి ఉంటారు. ఉదాహరణగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని మనం చెప్పుకోవచ్చు. రెండో రకం ఏంటంటే, రెండో కోవ ఏంటంటే, ఆచార వ్యవహారాలు కానీ శుచి అశుచులను కానీ పట్టించుకోరు. వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉండదు, శుచి ఉండదు, అశుచి ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ అంటదు వాళ్ళకి, వేటిని పట్టించుకోరు. అలాంటి కోవకు చెందిన వాళ్ళే శ్రీ చీరాల స్వామి వంటి అవధూతలు. ఇద్దరు దత్తావతారాలు, రెండు రకాల వాళ్ళు మనకి ఉన్నారన్నమాట. విధి నిషేధాలు పాటించని ఈ అవధూతలు నిర్ద్వందులై ఏకాంతంగా బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ అంతర్ముఖులై ఉంటారు. వీళ్ళు ఈ విధి నిషేధాలు ఏమీ పాటించరు వాళ్ళు. అలాంటి అవధూతలు ఏకాంతంగా ఉంటారట. వాళ్ళొక్కళ్ళు ఏకాంతంగా బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ, ఏ ఆనందం కోసం అయితే మానవుడు పాటుపడతాడో, అంటే కావాలనుకుంటాడో శాశ్వతమైన ఆనందం, ఆ ఆనందం వాళ్ళకు ఉంటుంది, బ్రహ్మానందం. దాన్ని అనుభవిస్తూ అంతర్ముఖులై ఉంటారు. దాన్ని నిత్యం వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. వారి శరీరాలకు వ్యాధులు అంటక బంగారు ఛాయతో మెరుస్తుండి సువాసనలు విరజమ్ముతూ ఉంటాయి. వాళ్ళ శరీరాలకి వ్యాధులు అంటకుండా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటాయి. వాళ్ళ శరీరం అంతా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటుంటారు, సువాసనలు విరజమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర సువాసన వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడుంటారండి? మురికి కాలవల దగ్గర, చెత్త చెదారం ఉన్న చోట, అలాంటి చోట ఉంటారు. కానీ వాళ్ళ శరీరం నుంచి దుర్గంధం రాదు. వాళ్ళు స్నానం అవి కూడా చేయరు. అయినా సరే సువాసనలు విరజమ్ముతూ ఉంటుంది వాళ్ళ దగ్గర ఈ కోవకు చెందిన మహాత్ములు. మాట మధురంగానూ మనసు మెత్తగానూ ఉంటుంది. మాట చాలా మధురంగా ఉంటుంది, వాళ్ళ మనసు చాలా మెత్తగా ఉంటుంది. ముఖాన బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతుంది. ముఖం చూస్తే బ్రహ్మవర్చస్సుతో ఉంటారు వాళ్ళు. వారి సాన్నిధ్యంలోని ప్రశాంతతను అనుభవించేందుకు జీవులు తపిస్తుంటాయి. జీవులన్నీ ఎందుకు తప్పిస్తాయి? వాళ్ళ సాన్నిధ్యంలో ఉండే ప్రశాంతత చాలా ప్రశాంతంగా ఉంటుంది వారి సన్నిధి, అలాంటి అవధూతల సన్నిధి. అందుకని జీవులు తప్పిస్తుంటాయి వారి సన్నిధి కోసం. ఈ కోవకు చెందిన దత్తావతారాలే శ్రీ చీరాల స్వామి మరియు శ్రీ రాకాడి బాబా. ఈ కోవకు చెందిన వాళ్ళే చీరాల స్వామి గారు, రాకాడి బాబా అన్నమాట. భగవంతుడు అవధూతల రూపంలో భూమిపై సంచరిస్తుంటాడని శ్రీ గురు చరిత్ర, భాగవతాది గ్రంథాలు చెప్తున్నాయి. ఆ భగవంతుడే అవధూతల రూపంలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు. గురు చరిత్రలోనూ ఉంది, మనకి భాగవత గ్రంథాల్లో కూడా ఉంది. ఈ అవధూతలను గుర్తించి సేవించే సామర్థ్యం మనలో చాలామందికి ఉండదు. కానీ అవధూతలను గుర్తించడం కానీ, వాళ్ళని సేవించడం కానీ, వాటికి కలిగిన సామర్థ్యం మనలో చాలామందికి ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తించలేం వాళ్ళని. పిచ్చి వాళ్ళకి తేడా కూడా మనకు తెలియదు. వాళ్ళు అలా ఉంటారు. అలాంటి వాళ్ళు సేవించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది సేవించడానికి. అక్కడే ఉండి మలమూత్ర విసర్జన చేస్తూ, చెత్తలోనూ మురికాలవల దగ్గర ఉంటూ, వాటిలో పడిన ఆహారం తింటూ అట్లా ఉంటే వెళ్ళి నమస్కారం చేయగలమా? అది అందుకని సామర్థ్యం మనలో చాలామందికి ఉండదు అలాంటి సామర్థ్యం అని చెప్తున్నారు. ఈ సామర్థ్యాన్ని మనకు అందించగల సత్సంగము, సద్గ్రంథ పారాయణలనే సనాతన సాంప్రదాయాన్ని వెలికితీసి లోకంలో ప్రచారం చేసిన ఘనత పూజనీయ మాస్టర్ గారికే దక్కుతుంది. కానీ ఆ సామర్థ్యం ఎట్లా వస్తుంది? మరి అలాంటి అవధూతలను దర్శించుకుని సేవించుకునే సామర్థ్యం ఎట్లా వస్తుందంటే, సత్సంగము, సద్గ్రంథ పారాయణలనే సనాతన సాంప్రదాయాన్ని అవి చేసుకుంటే వస్తుందన్నమాట. సత్సంగము, సద్గ్రంథ పారాయణ. ఆ సాంప్రదాయాన్ని వెలికి తీశారు మాస్టర్ గారు. అది లుప్తమైపోయింది. ఆ లుప్తమైపోయిన సాంప్రదాయాన్ని మళ్ళీ వెలికి తీశారు మాస్టర్ గారు. సత్సంగమును, సద్గ్రంథ పారాయణ అది ఇదివరకు ఎట్లా ఉండేది, కానీ రాను రాను లుప్తమైపోయింది అనమాట. దాన్ని మళ్ళీ వెలికి తీశారు మాస్టర్ గారు. అది సనాతన సాంప్రదాయం. ఇదేదో కొత్తగా వచ్చింది కాదు. సత్సంగమును, సద్గ్రంథ పారాయణ ఇవన్నీ సనాతన సాంప్రదాయం. అది మళ్ళీ వెలికి తీశారు. లోకంలో ప్రచారం చేసిన ఘనత పూజనీయ మాస్టర్ గారికే దక్కుతుంది. అలాంటి ఘనత మాస్టర్ గారికే దక్కుతుంది అని చెప్తున్నారు.
సత్సంగం అన్నది ఏదో ఇప్పుడు కొత్తగా మాస్టర్ గారు పెట్టిందని అనుకోనక్కర్లేదు. అది పూర్వం ఋషులు కూడా ఒక చోట కలుసుకొని వాళ్ళు సత్సంగం చేసుకునేవారట. పూర్వం ఋషులందరూ సత్సాంగత్యం ఉండేది, సత్సంగం చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కలిసి. అందుకని ఎప్పటి నుంచో ఉంది సత్గ్రంథ పారాయణ. ప్రతి ఇంట్లోనూ సద్గ్రంథ పారాయణ అనేది జరిగేది. అవన్నీ ఏంటి రాను రాను లుప్తమైపోయాయి. వాటిని అన్నిటినీ మళ్ళీ మాస్టర్ గారు వెలికి తీసి మనకి ఇప్పుడు అందించారనమాట. అది సనాతన సాంప్రదాయం. ఈ కారణంగానే తాను దర్శించిన మహాత్ముల చరిత్రలోనూ ఎంతో వ్యయప్రయాసలు కూర్చి సేకరించి మనకు అందించారు మాస్టర్ గారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, నేను దర్శించిన మహాత్ములు. నిన్న పూర్తి చేసాం పాకలపాటి గురువు గారి చరిత్ర. అట్లా నేను దర్శించిన మహాత్ములు వీళ్ళందరివి అవధూతల చరిత్రలో మనకి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి సేకరించి మనకు అందించారు పూజ్య మాస్టర్ గారు. అందులో భాగాలే దత్తావధూతలైన శ్రీ చీరాల స్వామి రాకాడి బాబాల జీవిత చరిత్రలు. అందులో భాగాలే మనం పాకలపాటి గురువు గారిది మొదట పూర్తి చేసుకున్నాం. ఇప్పుడేం చదువుకుంటున్నాం? చీరాల స్వామి రాకాడి బాబాలు. అందులో భాగాలే ఈ జీవిత చరిత్రలు. పూర్ణ దత్తావతారులైన శ్రీ సాయికి స్వామికి ఎన్నో పోలికలు ఉన్నాయి. పూర్ణ దత్తావతారాలైన బాబాకిను చీరాల స్వామి గారికి ఎన్నో పోలికలు ఉన్నాయట. శ్రీ సాయి వలనే స్వామి కూడా ఎక్కడ పుట్టింది, ఏ ప్రాంతం వాడైంది, తల్లిదండ్రులు ఎవరైంది ఎవ్వరికీ తెలియదు. బాబా లాగానే ఈయనకు కూడా ఏంటంటే ఆయన ఎక్కడ పుట్టారో చీరాల స్వామి, ఏం ప్రాంతం వారో ఆయన, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఎవ్వరికీ తెలియదు. స్వామి చీరాలకు చేరక మునుపు విజయవాడలో కొంతకాలం ఉన్నట్లు ఒక భక్తుడు అన్నాడు. ఒక భక్తుడు చెప్పాట, చీరాలకు రాక మునుపు ఆయన ఎక్కడో విజయవాడలో ఉన్నారని ఒక భక్తుడు అన్నాడట. మరి చీరాల చేరాక వారికి బోధకాలు వచ్చింది. వాళ్ళు చీరాలు వచ్చిన తర్వాత ఆయన బోధకాలు వచ్చిందట. ఆ కారణంగా వారికి బోధకాలు స్వామి అని, శరీరం సువాసనలు చెమ్ముతుండడం వలన సువాసనల స్వామి అని పేర్లు ఉన్నాయి. ఆయనకి బోధకాలు ఉండడం వల్ల ఆయనకి బోధకాలు వచ్చింది చీరాలు వచ్చాక. అందుకని ఆయన బోధకాలు ఉండడం వల్ల బోధకాల స్వామి అని అనేవారట. శరీరం సువాసనలు చెమ్ముతూ ఉంటుంది ఆయన శరీరం, అందుకని సువాసనల స్వామి అని పేర్లు ఉన్నాయట. శ్రీ సాయి వలనే స్వామి ఖండయోగం చేయడం సుప్రసిద్ధ రామభక్తులు శ్రీ రంగన్న బాబు గారు చూచి మాస్టర్ గారికి చెప్పారు. బాబా లాగానే ఈయన ఖండయోగం కూడా చేశారట. తెలుసు కదా, బాబా ఒకసారి మనకి లీలామృతంలో ఉంటుంది, శరీరం ముక్కలు ముక్కలుగా పడి ఉంటే ఒక అతను చూస్తాడు, చూసి భయపడతాడు. ఎవరితో చెప్పడం, అమ్మో సాయిని ఎవరో చంపేశారని భయపడతాడు. తర్వాత పొద్దున్నే వచ్చేసరికి యథాస్థానంలో బాబా కూర్చుని ఉంటారు. రాత్రి భయపడ్డావా అని అడుగుతారు. అంటే బాబా ఖండయోగం చేసేవారు అనమాట. అలాగనే శ్రీ స్వామి కూడా ఖండయోగాన్ని చేయడం సుప్రసిద్ధ రామభక్తులు శ్రీ రంగన్న బాబు గారు చూచి మాస్టర్ గారు చెప్పారట. రంగన్న బాబు గారు చూశారట ఆయన ఖండయోగం చేయడం అనేది. ఆయన రామభక్తులు, చాలా గొప్పవారు ఆయన. ఏ జీవిని హింసించినా శ్రీ సాయి వలనే స్వామి కూడా సహించేవారు కాదు. బాబా ఏ జీవిని హింసించినా ఆయన అట్లా సహించేవారు కాదు, అట్లానే స్వామి కూడా ఏ జీవిని హింసించినా ఆయన సహించేవారు కాదు. సమాధి చెందే ముందు అస్వస్థులుగా ఉన్న స్వామిని బాధిస్తున్న ఈగల నివారణకై కాగితంలో మందు పోసి వారి పక్కనే పెట్టారు. ఆయన స్వామిని అస్వస్థతగా ఉన్నప్పుడు స్వామిని ఈగల వాలుతూ ఉన్నాయట. ఆ ఈగల వాలుతున్నాయని చెప్పేసి ఆయన సమాధి చెందే ముందు జరిగిన విషయం అనమాట. ఈగల నివారణకే కాగితంలో మందు పోసారట, ఈగల మందు రాకుండా వాటిని పక్కనే పెట్టారట. మందు తిని ఈగలు బహుళ సంఖ్యలో చనిపోతున్నాయి. ఆ మందు తినడం వల్ల ఆ ఈగలు చనిపోతున్నాయట. ఈ హింసను ఆపమని స్వామి ఎన్ని హెచ్చరికలు చేసినా భక్తులు వినిపించుకోలేదు. ఆ హింసను ఆపమని చెప్పారట. ఆ ఈగలు చనిపోతుంటే ఎన్ని హెచ్చరికలు చేసినా సరే భక్తులు వినిపించుకోలేట. చివరకు స్వామియే ఆ ఈగల మందును నోట్లో పోసుకొని నమిలి మింగేశారు. చూడండి, ఎంత చెప్తున్నా వాళ్ళు వినలేట. వినకపోతే స్వామి ఏం చేశారట, చివరికి స్వామి ఆ ఈగల మందును నోట్లో పోసేసుకుని నమిలి మింగేశారట. మందు విషానికి శరీరం కమిలినట్లయి సాయంకాలానికి స్వామి శరీరంలో పక్షవాత లక్షణాలు కనిపించాయి. అప్పుడు ఏమైందిట, స్వామికి ఆ ఈగల మందు నోట్లో వేసుకుని నమిలేసిన తర్వాత ఆ మందు విషం వల్ల శరీరం కమిలిపోయిందట. కమిలిపోయి సాయంకాలం అయ్యేసరికి ఆయనలో పక్షవాత లక్షణాలు వచ్చాయట. సర్వభూత హితేరత అన్న గీతావాక్యం స్వామి పట్ల అక్షరాల నిజమైంది. చూడండి, ఏ జీవిని హింసించినా ఆయన అసలు సహించేవారు కాదు. స్వామి సన్నిధిలో మనసు ప్రశాంతత చెంది తన ఉనికినే మరిచిపోయేవాడనని మాస్టర్ గారు అన్నారు. మాస్టర్ గారు అంటుండేవారట, స్వామి సన్నిధికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఆ సన్నిధి నేను ఎక్కడున్నానో కూడా మర్చిపోయేవాడిని అని మాస్టర్ గారు అన్నారట. నేను 100 సార్లు సాయిని స్మరించే లోపలే మీరు నాకేమైనా ప్రసాదం ఇవ్వాలి, లేకుంటే వీరిని దర్శించాల్సిన పని లేదు అనుకొని 30 సార్లు స్మరించే లోపలే స్వామి చార్మినార్ సిగరెట్ను మాస్టర్ గారికి ఇచ్చి కాల్చుకోమన్నారు. స్వామి దగ్గరికి మాస్టర్ గారు వెళ్ళినప్పుడు మాస్టర్ గారు అనుకున్నారట, నేను 100 సార్లు బాబాని స్మరించే లోపనే ఆయన నాకేమైనా ప్రసాదం ఇవ్వాలి అని అనుకున్నారట. లేకుంటే వీరిని దర్శించాల్సిన పని లేదు, లేకపోతే నేను చూడక్కర్లేదు అనుకున్నారట. 30 సార్లు బాబాని స్మరించే లోపనే స్వామి చార్మినార్ సిగరెట్ మాస్టర్ గారికి ఇచ్చి కాల్చుకోమన్నారట. తనకు అలవాటు లేకపోయినప్పటికీ శ్రీ సాయి ప్రసాదంగా లభించిన ఆ సిగరెట్ను మొదటిసారిగా కాల్చక తప్పలేదు. మాస్టర్ గారికి ముందు సిగరెట్ కాల్చే అలవాటు లేదండి. చీరాల స్వామి ప్రసాదంగా ఇచ్చారు మాస్టర్ గారికి. అప్పటి నుంచి మాస్టర్ గారు సిగరెట్ కాలుస్తున్నారు. అది అలా కాల్చేలా చేసింది చీరాల స్వామి గారు అన్నమాట. మాస్టర్ గారికి అలవాటు లేకపోయినప్పటికీ శ్రీ సాయి ప్రసాదంగా లభించిన, మాస్టర్ గారు అనుకున్నారు కదా ప్రసాదంగా ఇవ్వాలి నాకు ఏదైనా స్వామి, బాబా ప్రసాదంగా, మరి బాబా ప్రసాదం అది, చీరాల స్వామి గారి ప్రసాదం అది. అలా సాయి ప్రసాదంగా లభించిన ఆ సిగరెట్ను మొదటిసారిగా కాల్చక తప్పలేదు. మాస్టర్ గారు సిగరెట్ కాలుస్తారని చెప్పి జిల్లెలమూడి అమ్మ కూడా ఒకసారి అంటారు, నేను కాల్చను, నాకు అసలు అలవాట్లేదు అని. వస్తుందిలే, అలాంటి పరిస్థితి వస్తుందిలే అంటారు. అయినా మాస్టర్ గారు నమ్మరు. ముందే చెప్తారు జిల్లెలమూడి అమ్మ, కానీ మాస్టర్ గారు నమ్మరు. కానీ జరుగుతుంది అది. చీరాల స్వామి గారు ఇస్తారనమాట. స్వామి భక్తుడైన చంద్రానికి తన ఇంట్లో స్వామికి భిక్షనివ్వాలన్న కోరిక ప్రబలంగా ఉండేది. స్వామి భక్తుడైన చంద్రం అనే అతను ఉండేవాడు, చాలా సేవ చేసుకుంటాడు చీరాల స్వామికి. తన ఇంట్లో స్వామికి భిక్షనివ్వాలనే కోరిక చాలా బలంగా ఉండేది. అందుకు ఉపాయం చెప్పమని మాస్టర్ గారిని ప్రార్థించాడు. స్వామికి ఎలాగైనా భిక్ష ఇవ్వాలి మా ఇంట్లో, అందువల్ల ఏదైనా ఉపాయం చెప్పండి, ఆయన రారు కదా ఒక పట్టాన చీరాల స్వామి, అందుకని ఉపాయం చెప్పమని మాస్టర్ గారిని ప్రార్థించారట. ఈ కోరిక నెరవేరాలన్న సంకల్పంతో శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయడమే అందుకు సూటి అయిన మార్గమని మాస్టర్ గారు అనగా శ్రీ చంద్రం శ్రద్ధాభక్తులతో పారాయణ పూర్తి చేశాడు. ఆ కోరిక నెరవేరాలన్న సంకల్పంతో సాయి లీలామృతం పారాయణ చేయడం ఒక్కటే సూటి అయిన మార్గం అని చెప్పి మాస్టర్ గారు చెప్తే శ్రీ చంద్రం శ్రద్ధాభక్తులతో పారాయణ పూర్తి, సాయి లీలామృతం గ్రంథం అంటే స్వామి ఇంటికి వచ్చి భిక్ష తీసుకోవాలి అని చెప్పి ఆ సంకల్పంతో శ్రీ సాయి లీలామృతం గ్రంథం పారాయణ చేశారట మాస్టర్ గారు చెప్పిన తర్వాత. ఆ రోజు స్వామి చంద్రం ఇంటికి వచ్చి భిక్ష చేసి వెళ్ళారు. ఆ పారాయణ పూర్తవగానే స్వామి చంద్రం ఇంటికి వచ్చారట, భిక్ష చేసి వెళ్ళారట. ఇలా శ్రీ సాయి కృప స్వామి రూపంలో లభించడం వారిద్దరి మధ్య అభేద స్థితిని తెలియజేస్తుంది. అలా బాబా యొక్క కృప స్వామి రూపంలో లభించడం అనేది వారిద్దరి మధ్య అభేదం, బాబాకిను చీరాల స్వామికి మధ్య ఉన్న అభేద స్థితిని తెలియజేస్తుంది. సర్వప్రకృతి వికారాలను విదిలించి వేసి ప్రాకృతిక విషయాల నుండి మనస్సును ఉపసంహరించి ఆత్మయందు లీనం చేసిన వారే అవధూతలని శ్రీ గురు చరిత్రలో మాస్టర్ గారు అన్నారు. సర్వప్రకృతి వికారాలను విదిలించి వేసి ప్రాకృతిక విషయాల నుండి మనస్సును ఉపసంహరించి, మనమేమో ఈ ప్రాకృతి విషయాల్లో మునిగిపోయి ఉంటాం, వాళ్ళేమో ఉపసంహరించుకుని ఉంటారు. ఆత్మయందు లీనం చేసిన వారే, వాళ్ళు ఎప్పుడూ ఆత్మయందు లీనం చేసి ఉంటారు. అవధూతలని శ్రీ గురు చరిత్రలో మాస్టర్ గారు అన్నారు. నిస్సంగులైన అవధూతలకు దేహంపై కానీ వస్త్రాలపై కానీ ఆపేక్ష ఉండదని కూడా అందులో రాశారు. అలాంటి అవధూతలకు, నిజమైన అవధూతలకు దేహంపై, వాళ్ళ శరీరంపై కానీ వస్త్రాలపై కానీ వాళ్ళు కట్టుకునే బట్టలపై కానీ ఆపేక్ష ఉండదు అందులో రాశారు. కండ్లు పుసిగట్టి నీరు కారుతున్న, దేహము గొడ్డలు మురికి పట్టి ఉన్న శ్రీ స్వామి పట్టించుకునేవారు కాదు. కళ్ళంతా పుసులు కట్టేసి ఆయనకి నీరు కారుతూ ఉండేవిట. దేహము గొడ్డలు మురికి పట్టి ఉన్నా సరే, ఒళ్ళంతా మురికి పట్టినా సరే, గొడ్డలు మురికిగా ఉన్నా సరే శ్రీ స్వామి పట్టించుకునేవారు కాదు. ఆయన ఏం పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన దగ్గర ఏం దుర్గంధం వచ్చేది కాదు, సువాసనలు వెదజల్లుతూ ఉండేవారు అనమాట. తనకు అయినప్పటికీ వారి వద్ద సువాసనలు వెదజల్లుతుండేవని మాస్టర్ గారు అన్నారు. అలా ఆయన ఉన్నా సరే ఆయన దగ్గర సువాసనలు వెదజల్లుతూ ఉండేవిట. తనకు భిక్షనివ్వాలని తాపత్రయపడే వారిని పట్టించుకోకుండా స్వామి తనకు బుద్ధి పుట్టినప్పుడు నడి బజార్లో కూర్చుని తోచిన భక్తుడిని పిలిచి భోజనం తెమ్మనేవారు. ఆయనకు భిక్ష ఇవ్వాలని తాపత్రయపడే వారిని పట్టించుకునేవాళ్ళు కాట ఆయన స్వామి. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు నడి బజార్లో
కూర్చుని తోచిన భక్తుడిని పిలిచేవారట, భోజనం తెమ్మనేవారట. కుక్కలు ఇస్తట్లో మూతి పెట్టి తింటున్నా, కలుపుతున్నా, అన్నంలో రోడ్డు మట్టి కలుస్తున్నా నిర్లిప్తులై ఉండేవారు. ఆయన తింటున్న అన్నంలో కుక్క మూతి పెట్టి తింటున్నా సరే, ఆ దాంట్లో రోడ్డు మీద మట్టి ఉంటుంది కదా, అది కలిసిపోతున్నా సరే ఆయన నిర్లిప్తులై ఉండేవారట. ఆయన అవేం పట్టించుకునేవాళ్ళు కాదు. కుక్క కూడా తినేసేది ఆయన తినే విస్తట్లో, మట్టి కూడా పడిపోతూ ఉండేది, రోడ్డు మట్టి అంతా. అయినా సరే ఆయన ఏం పట్టించుకునేవారు కాదు. ఆకలి తీరాక తినడం మానేసి స్వామి అంతర్ముఖులై అలానే కొంతసేపు కూర్చునేవారు. ఆయన ఆకలి తీరే వరకు తినేవారు. ఆకలి తీరగానే ఆయన తినడం మానేసేవారట. అంతర్ముఖులై అలానే అలా కూర్చుని, అలా మౌనంగా కూర్చుని ఉండేవారట. ఎక్కడి నుంచో వచ్చిన కుక్కలు వారి గడ్డానికి మీసానికి అంటిన మెతుకులు తిని చేతికున్న ఎంగిలి నాకి శుభ్రం చేసేవి. ఆయన తిన్న తర్వాత చేతులు కడుక్కోవడం, మూతి కడుక్కోవడం అనేది ప్రాసెస్ ఉండదు, ఎందుకంటే ఆయన అసలు స్నానమే చేయరు కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చిన కుక్కలు, ఎక్కడో నుంచి కుక్కలు వచ్చేవట. వచ్చి వారి గడ్డానికి మీసానికే అంటుకున్న మెతుకులు, ఆయనకు బాగా పెద్ద గడ్డం ఉంటుందన్నమాట, మీసం కూడా గుబురుగా ఉంటుంది. అలాగా ఎక్కడి నుంచో వచ్చిన కుక్కలు వారి గడ్డానికి మీసానికే అంటిన మెతుకులు తినేవిట. తినేసి చేతికున్న ఎంగిలి నాకి శుభ్రం చేసేవి. ఆయన అన్నం తిన్న చెయ్యి ఉంటుంది కదా, ఆ చేతికున్న మెతుకులు ఎంగిలి అంతా నాకేసేవిట, అలా శుభ్రం చేసేవిట. కుక్కలు శుభ్రం చేసేవట అలాగా. ఆ తర్వాత స్వామి పక్కనే ఉన్న మురికి గుంటలో నీరు త్రాగి దాహం తీర్చుకునేవారు. తర్వాత ఏం చేసేవాళ్ళట, పక్కనే ఉన్న మురికి గుంటలో నీరు తాగేవారట. చూడండి, ఇలాంటి ఆయన్ని మాస్టర్ గారు అవధూత్ అని చెప్పి పరిచయం చేశారు. ఎంత కష్టం. మనమైతే ఏమనుకుంటాం, బాబాయ్ మురికి గుంటలో నీళ్ళు ఏంటి, ఆ కుక్కలు వచ్చి నాకడం ఏమిటి, దగ్గరగా అసలు వెళ్ళం. ఒకసారి చూసామంటే మళ్ళీ అసలు అందులోంచి కూడా వెళ్ళం మనం. అట్లా ఉంటుంది మన పరిస్థితి. కానీ మాస్టర్ గారు కనుగొన్నారు ఆయన అవధూతాన్ని. అసలు తేడా చెప్పలేం, పిచ్చివాళ్ళకి, రోడ్డు మీద ఉండే పిచ్చివాళ్ళకేనో అవధూతలకి మనమైతే చెప్పలేం. అందుకే మనకు మనంగా ఎప్పుడు వెళ్ళకూడదు. మాస్టర్ గారు ఇట్లా మనం గ్రంథాలు చదువుకుని మాస్టర్ గారు చెప్పిన మహాత్ముల్ని దర్శించుకోవాలన్నమాట. పిచ్చివాళ్ళు అవధూతలో మనకి తెలియదు. పిచ్చివాళ్ళు అలాగే ఉంటారు, అవధూతలు అట్లాగే ఉంటారు, చెప్పలేం మనం తేడా. అలా మురిగ్గొంట్లో నీరు త్రాగి దాహం తీర్చుకునేవారు. వారి స్పర్శతో ఆ నీరు పవిత్ర గంగాజలంగా మారేదేమో. ఆ మురిగ్గొంట్లో ఆయన నీళ్ళు ఇట్లా తీసుకోవడం వల్ల ఆ మురిగ్గొంటే పవిత్రమైన గంగాజలంగా మారిపోయేదేమో అంటున్నారు. శ్రీ చీరాల స్వామి పోలికలు మాస్టర్ గారిలో ఉండడం చేత వీరిద్దరిని భక్తులు తండ్రి బిడ్డలుగా తలిచేవారు. చీరాల స్వామి పోలికలు మాస్టర్ గారికి ఉండేవటండి విచిత్రంగా. అందుకని ఆ ఉండడం చేత వీళ్ళిద్దరిని భక్తులందరూ తండ్రి బిడ్డలు అలా తలిచేవారట. హోదాగల గొప్ప ఉద్యోగినని కానీ, కట్టుకున్న గుడ్డలు మాసిపోతాయని కానీ స్ఫురణ లేకుండా మాస్టర్ గారు ఆత్మజ్ఞులైన స్వామి ఎదుట చెత్త కుండీల పక్కనే మట్టిలో గంటల తరబడి కూర్చునేవారు. నేనేదో గొప్ప లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నానని కానీ, గుడ్డలు ఏమైనా మాసిపోతాయని కానీ అలాంటి స్ఫురణ మాస్టర్ గారికి ఉండేది కాదు. స్వామి ఎదుట చెత్త కుండీల పక్కన, ఆయన చూస్తే చెత్త కుండీల్లో ఉంటారు అవధూత ఈయన చీరాల స్వామి గారు. అక్కడికే వెళ్ళాలి. అక్కడికే వెళ్ళి మాస్టర్ గారు పక్కనే మట్టిలో గంటల తరబడి కూర్చునేవారు. అక్కడే మట్టిలో కూర్చునేవాళ్ళు, ఆ చెత్తలోనే మాస్టర్ గారు కూడా. శ్రీ చీరాల స్వామి మాస్టర్ గారిని ఎర్రస్వామి అని పిలిచేవారు. చీరాల స్వామి మాస్టర్ గారిని ఎర్రస్వామి అని, మాస్టర్ గారు చక్కగా ఎర్రగా ఉంటారు కదా, ఎర్రగా బర్రగా, అందుకని ఎర్రస్వామి అని పిలిచేవారట చీరాల స్వామి మాస్టర్ గారిని. తీవ్ర వైరాగ్యమూర్తి అయిన మాస్టర్ గారికి కాలాంతరంలో సన్యసించాలని ఆ రోజుల్లోనే ఉండేది. మాస్టర్ గారికి తీవ్ర వైరాగ్యం కదండి, వివాహం చేసుకోవాలనుకోలేదు కదా మొదట మాస్టర్ గారు. ఆయనకి కాలాంతరంలోనే సన్యసించాలని ఆ రోజుల్లోనే ఉండేది. చివరికి సన్యసించాలనే, వివాహం చేసుకోకూడదు, సన్యసించాలని మాస్టర్ గారికి ఎప్పుడు ఉండేది. అయితే తండ్రి జీవించి ఉన్నంతకాలం ఆ పని చెయ్యబోనని మాస్టర్ గారు తండ్రికి వాగ్దానం ఇచ్చారు. కానీ మాస్టర్ గారి దగ్గర ఆయన వాగ్దానం తీసుకుంటారు తండ్రి గారు. ఏమనంటే, నేను జీవించి ఉన్నంతకాలమైనా సరే సన్యాసం తీసుకోవద్దని మాస్టర్ గారు వాగ్దానం చేస్తారు. ఈ రోజుల్లోనే స్వామి మాస్టర్ గారికి నైలాన్ చీరను ప్రసాదంగా ఇచ్చి రానున్న కాలంలో వారు గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించాల్సి ఉంటుందని సూచించారు. ఒకసారి నైలాన్ చీర ఇస్తారు మాస్టర్ గారికి. ఆయన ఆ సూచన ఏంటంటే ఆయన గృహస్థాశ్రమం స్వీకరించాల్సి ఉంటుందన్నట్టుగా సూచనగా నైలాన్ చీర ఇస్తారు మాస్టర్ గారికి చీరాల స్వామి గారు.
మాస్టర్ గారి వివేక వైరాగ్యాలు, ఆధ్యాత్మిక పరిపూర్ణత స్వామిని ఎంతగానో ఆకర్షించాయి. మాస్టర్ గారిలో ఉన్న వివేక వైరాగ్యము, ఆధ్యాత్మిక పరిపూర్ణత చీరాల స్వామి గారిని చాలా ఆకర్షించాయి. మాస్టర్ గారికి చాలా ఇష్టం. మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం చీరాల స్వామి గారికి. 2/9/72 నాటి రాత్రి స్వామి సమాధి చెందారు. 2/9/1972 రోజున రాత్రి స్వామి సమాధి చెందారట. ఆ రోజు ఉదయం వారు విద్యానగర్ కాలేజీ క్లాస్ రూమ్లోని బల్లపై కూర్చుని మాస్టర్ గారికి భౌతికంగా దర్శనమిచ్చారు. ఆయన సమాధి చెందిన రోజున ఆ టైంలో మాస్టర్ గారికి దర్శనం ఇచ్చారట. విద్యానగర్లో కాలేజీలో మాస్టర్ గారు ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో బల్లపై కూర్చుని మాస్టర్ గారికి భౌతికంగా దర్శనం ఇచ్చారట. ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన మాస్టర్ గారు కొద్దిసేపు బాహ్య ప్రజ్ఞను కోల్పోయారు. ఆయన అట్లా కనిపించగానే, హఠాత్తుగా అట్లా కనిపించగానే మాస్టర్ గారు దిగ్భ్రాంతి చెంది కొంతసేపు ప్రజ్ఞను కోల్పోయారట. బాహ్య ప్రజ్ఞను బహుశా సూక్ష్మ రూపంలో చీరాల వెళ్ళి స్వామిని పలకరించి వచ్చారేమో. బాహ్య ప్రజ్ఞను కోల్పోయారంటే ఏమంటున్నారంటే ఇక్కడ జేవి సుబ్బయ్య గారు రాశారనమాట. ఇది ముందు మాట. బహుశా సూక్ష్మ రూపంలో చీరాల వెళ్ళి స్వామిని చూసి వచ్చి ఉంటారు, పలకరించి వచ్చారేమో అని అంటున్నారు. చీరాల స్వామి సమాధి చెందబోతున్నారని అందరికీ చెప్పి కొంతమంది శిష్యులతో సాయంత్రానికి చీరాల చేరుకున్నారు. వెంటనే మాస్టర్ గారు ఏం చేశారట, చీరాల స్వామి సమాధి చెందబోతున్నారని అందరికీ చెప్పి కొంతమంది శిష్యులతో సాయంత్రానికల్లా మాస్టర్ గారు చీరాల చేరుకున్నారు. అప్పటికే స్వామి ఎర్రస్వామి వచ్చాడా అని భక్తులని పదే పదే అడుగుతున్నారు. అప్పటికే స్వామి అడుగుతున్నారట. ఆ రోజు ఉదయం జరిగిందండి. క్లాస్ రూమ్లో కనిపించారు. అప్పటికి ఇంకా సమాధి చెందలేదు ఆయన. క్షమించండి, సమాధి చెందారని చెప్పినట్టున్నాను. ఆయన ఇంకా సమాధి చెందలేదు అప్పటికి. ఆ రోజు ఉదయం మాస్టర్ గారికి భౌతికంగా అక్కడ దర్శనం ఇచ్చారట. అది వెంటనే మాస్టర్ గారికి అనుమానం వచ్చింది, ఆయన సమాధి చెందుతారని. అప్పుడు భక్తుల్ని అక్కడ అందరినీ తీసుకుని మాస్టర్ గారు చీరాలు వచ్చారనమాట. అప్పటికే స్వామి ఎర్రస్వామి వచ్చాడా అని భక్తులను పదే పదే అడుగుతున్నారు. అప్పటికే స్వామి అడుగుతున్నారట. ఎర్రస్వామి, మాస్టర్ గారిని ఎర్రస్వామి అనేవారు కదా, ఎర్రస్వామి వచ్చాడా అని పదే పదే అడుగుతున్నారట. మాస్టర్ గారిని చూచాక స్వామి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. మాస్టర్ గారిని చూసిన తర్వాత స్వామి ఎంతో ప్రశాంతంగా అయ్యారట. నాటి రాత్రి స్వామి మాస్టర్ గారిని ఏకాంతంగా పిలిపించుకొని తన ఆధ్యాత్మిక సంపదకు వారసుని చేసి కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు. కొన్ని ముఖ్య విషయాలన్నీ చెప్పారట. ఆ రోజు రాత్రి మాస్టర్ గారిని ఒక్కరిని పిలిచి ఏవో కొన్ని ముఖ్య విషయాలు చెప్పారట. కానీ మాస్టర్ గారు వాటిని గుప్తంగా ఉంచారు. మాస్టర్ గారు చెప్పలేదు ఎవరికి, గుప్తంగా ఉంచారు. 3/9/1972 స్వామి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టి చీరాల వీధుల్లో ఊరేగించి స్వర్ణగేటు సమీపాన గల శ్మశానంలో మాస్టర్ గారు స్వయంగా సమాధి చేశారు. ఆయన శరీరం వదిలేసిన తర్వాత స్వామి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టారట. పెట్టి చీరాల వీధుల్లో ఊరేగించి స్వర్ణగేట్ సమీపాన గల శ్మశానంలో మాస్టర్ గారే స్వయంగా సమాధి చేశారు చీరాల స్వామి. 1979లో నాకు షిరిడీలో మాస్టర్ గారితో తొలిసారిగా పరిచయమైన నాటి నుండి వారి వల్ల ప్రభావితుడైనై శ్రీ సాయి లీలామృతాన్ని, శ్రీ గురు చరిత్రను శ్రద్ధాభక్తులతో పారాయణ చేస్తున్న కారణంగా అనేకసార్లు మాస్టర్ గారితో స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనే అదృష్టం లభించింది. సుబ్బయ్య గారు చెప్తున్నారనమాట, ముందు మాట రాశారు ఆయన. నాటి నుండి మాస్టర్ గారి వల్ల ప్రభావితుడై శ్రీ సాయి లీలామృతము, గురుచరిత్ర శ్రద్ధాభక్తులతో పారాయణ చేస్తున్న కారణంగా అనేకసార్లు మాస్టర్ గారితో చీరాల స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనే అదృష్టం లభించిందట. మాస్టర్ గారే స్వామి సమాధిని పూజించి స్వామి చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించి మధ్యాహ్నం తన ఖర్చుతో మా అందరికీ భోజనం ఏర్పాటు చేసేవారు. మాస్టర్ గారే అక్కడ పూజ అన్నీ నిర్వహించి చిత్రపటాన్ని ఆ వీధిలో అంతా ఊరేగించి మధ్యాహ్నం అప్పుడు మాస్టర్ గారు భోజనం ఆయన ఖర్చుతోటే, మాస్టర్ గారి దగ్గర ఉన్న డబ్బులతోటే, ఆ ఖర్చుతోటే ఆయన భోజనం ఏర్పాటు చేసేవారట. ఆ రోజు మాస్టర్ గారు నిండు సంతోషంతో ఉల్లాసంగా కనిపించేవారు. ఆ రోజులో మాస్టర్ గారు చాలా సంతోషంతో ఉల్లాసంగా కనిపించేవారట. స్వామి చరిత్ర పారాయణతో మనల్ని స్వామి కృపకు పాత్రులను చేయాలన్న పూజ్య గురుదేవుల దివ్య సంకల్పానికి నమోవాక్యాలు అర్పిద్దాము. మనమే నాటికి ఆ సత్పురుషుల రుణాన్ని తీర్చుకోలేము. జేవి సుబ్బయ్య, ఒంగోలు. స్వామి చరిత్ర పారాయణతో మన స్వామి కృపకు పాత్రలను చేయాలనే మాస్టర్ గారు మనకి ఈ చరిత్రని అందించారనమాట. మనం ఏనాటికి ఆ సత్పురుషుల రుణాన్ని తీర్చుకోలేము, వాళ్ళ రుణం ఎప్పుడు మనం తీర్చుకోలేము అని చెప్తున్నారు. జేవి సుబ్బయ్య, ఒంగోలు.
తర్వాత అధ్యాయం 1 అండి, అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర. మనం తర్వాత సత్సంగం నుంచి మొదలు పెడదాం. మనం ముందు మాట చదువుకున్నాము. ఇప్పుడు అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర మనం వచ్చే సత్సంగంలో మొదలు పెడదాం. మళ్ళీ సత్సంగం బుధవారం నాడు ఉంటుందండి. నాకు ఈ వారం కుదరదు, అందువల్ల మళ్ళీ బుధవారం నుంచి మనకి సత్సంగం ఉంటుంది. చీరాల స్వామి చరిత్ర అధ్యాయం 1 మనం మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.